హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి రసం అయితే చేస్తున్నానండి. ఈ రసం మనం ఏ రసం పొడి లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చాలా రుచిగా చేసుకోవచ్చు. ఈ విధంగా రోజు చేసుకోండి, మంచి డైజెషన్ కూడా బాగా అవుతుంది. అయితే 3 టమాటాలు ఇలాగా కట్ చేసుకొని వేసుకున్నాము. ఇందులోకి కొంచెం నీళ్లు వేసుకొని గుజ్జు తీసుకోవాలి. చింతపండు కూడా చిన్న సైజు నిమ్మకాయ కన్నా కొంచెం తగ్గించి చింతపండు తీసుకొని నీళ్లు పోసి నానబెట్టేసుకోవాలి. ఇదిగోనండి, ఈ విధంగా గుజ్జు తీసుకున్నాము కదా. ఇప్పుడు చింతపండు కూడా నానబెట్టుకున్నాము కదా, ఇది కూడా గుజ్జు తీసి ఇందులోకి వేసుకున్నాము. ఇంకొంచెం నీళ్ళు వేసుకొని గుజ్జు తీసి వేసుకోవాలి. ఈ రసానికి తగ్గట్టు నీళ్ళు అయితే వేసుకున్నాము. ఒక 3 గ్లాసుల దాకా వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకొని మనకి రసం పొడి లేకుండా మనం రసం చేసుకోవాలి కాబట్టి ఇందులోకి రసం పొడికి మనం మసాలా పొడి తయారు చేసుకున్నాము. 1 అర స్పూను మిరియాలు, 1 అర స్పూను జీలకర్ర, కొద్దిగా మెంతులు, 1 అర స్పూను ధనియాలు వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఇలాగ దంచిన తర్వాత పచ్చిమిర్చి 2, 3 రెమ్మల కరివేపాకు, ఒక 6-7 చిన్నులపాయ రెప్పలు వేసుకున్నాము. ఇవి కూడా వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకున్నాము. ఈ మసాలా పొడి మనం వేసుకున్నామంటే రసంలోకి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనకి ఇంకా బయట కొనే పని లేకుండా ఇలాగ రసం పొడి చేసుకున్నాం. ఇలా రసం చేసుకున్నామంటే రసం పొడి చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు దంచుకున్నాం కదా, ఇది పక్కన పెట్టేసుకొని కొత్తిమీర తీసుకున్నాము. కొత్తిమీర తీసుకొని ఇందులోకి వేసుకొని ఇది కూడా బాగా పిసికి ఈ ఫ్లేవర్స్ అనేవి రసానికి పట్టాలండి. అప్పుడే రసం కూడా కమ్మగా ఉంటుంది. కొత్తిమీర రసం అనేది ఇందులోకి పెడితే ఈ విధంగా బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఇందులోకి రుచికి తగ్గట్టు ఉప్పు అయితే వేసుకోవాలి. ముందైతే కొంచెం వేసుకోండి, తర్వాత కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది గ్యాస్ మీద పెట్టేసుకున్నాము. పక్కన గ్యాస్ మీద పెట్టుకొని ఇందులోకి తిరగమాతకైతే పెడుతున్నాను. ఒక చిన్న కడాయి పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. ఇందులోకి 1 స్పూను జీలకర్ర, కొంచెం ఆవాలు, ఒక 4 ఎండుమిర్చి వేసుకొని లైట్గా వేయించుకోవాలి. ఇలాగ వేగిన తర్వాత కొద్దిగా పసుపు, ఇంగువ వేసుకున్నాం. ఇంగువ చాలా మంచిది కదండి, రసంలోకి వేసుకుంటే బాగుంటుంది. ఇలాగ వేసుకున్న తర్వాత వేయించుకున్నాము. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని అది పక్కన పెట్టేసుకొని రసం మరిగించుకుంటున్నాం కదా. ఇప్పుడు ఇది రసం మరిగేటప్పుడు మనం మసాలా దంచుకున్నాం కదా, పచ్చిమిర్చి జీలకర్ర ఇవంతా ఇందులోకి వేసుకొని ఒకసారి కలుపుకున్నాము. ఎక్కువగా మరగాల్సిన అవసరం లేదు. ఈ రసము 2 నిమిషాలు మరిగితే సరిపోతుంది. ఇలాగ మరిగేటప్పుడు మనం తిరగమాత పెట్టుకున్నాం కదా, ఇది కూడా ఇందులోకి వేసుకున్నాము. ఇలా మరుగుతుంది కదా. ఇప్పుడు ఇందులోకి వేసుకున్న తర్వాత రుచి చూసుకోవాలండి, ఉప్పు సరిపోయిందో లేదో చూసి కాస్త ఉప్పు వేసుకున్నాము. ఎంతో సింపుల్గా రసం అయితే రెడీ అయిపోయినట్టే కదా. ఏ రసం పొడి లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా రసం అయితే ఇలాగ ట్రై చేసి చూడండి, కమ్మగా ఉంటుంది. ఇలా రోజు రసం పెట్టుకోవటం వల్ల డైజెషన్ కూడా బాగుంటుందండి. ఇలాగైతే ట్రై చేసి చూడండి, కమ్మగా రసం అయితే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాము. అంతేనండి, వేడి వేడి రసం రెడీ అయిపోయినట్టే కదా. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.